వందనాలు, సలాం అలైకుం, నమస్తే. ఈ లోకము చాలా భయంకరమైన డేంజర్ అయిన లోకంలో మనం ఉన్నాము. దేవుడు చెప్తున్నాడు, నేను తీసుకోమన్న ఆహారమే తీసుకోమంటున్నాడు. నేను విచ్చినది నువ్వు అనబగి అంటున్నాడు. నేను విచ్చిన పని నువ్వు చేయమంటున్నాడు. ఆయన ఉద్యోగం ఇవ్వచ్చు, పని ఇవ్వచ్చు, కూలి పని ఇవ్వచ్చు, ఆఖరికి అడుక్కునే తినే పరిస్థితి కూడా మనకు ఆయన తేవచ్చు. ఎందుకు తెలుసా? ఈ లోకంలో మనము ఆయన మాట వినకుండా ఉంటామేమో, ఆయన మాట వినకుండా మనం నడుస్తున్నామేమో, ఆయనకి కంటి చూపు మారకుండా నడుస్తున్నామేమో, మరి నడక మారకుండా నడుస్తున్నామేమో. ఈ అన్నిటికీ కూడా దేవుడు చెప్తున్నాడు, నీవు నడిచే తోవ ఎలాంటిది చూసి నడవమంటున్నాడు. నువ్వు చూసే చూపు ఎలాంటిది నువ్వు చూసి జాగ్రత్తగా చూడమంటున్నాడు. ఇవన్నీ మారు మనసు పొందమంటున్నాడు. నీకు పరలోకం రాజ్యం కావాలా? పరలోకం రాజ్యం కావాలంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు దేవుడని తలుచుకుంటున్నావా? మళ్ళీ నువ్వు తాగుతున్నావా? సిగరెట్లు, గుట్కా, ఎన్ని పాను పరాకులని తింటున్నావా? ఈ వ్యభిచారము చేస్తున్నావా? మానుభంగాలు చేస్తున్నావా? దొంగతనాలు చేస్తున్నావా? హత్యలు చేస్తున్నావా? ఈ నిజమైన కోరిక దేవుడు కోరుతున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ఈ జాగ్రత్తలోనే మనం ఏమి చేయాలి? చాలా సమాధానంగా ఉండాలి, చాలా ప్రేమతో ఉండాలి. అందరితో కూడా చాలామంది అంటారు, అక్కడ తినకూడదు, ఇక్కడ తినకూడదు. ఎక్కడ తింటావమ్మా? నీకోసమే కదా ఏర్పరిచింది దేవుడు, నీకోసమే కదా దేవుడు ఏర్పరిచింది, నీకోసమే కదా దేవుడు ఈ భూలోకంలోకి ఆహారం తీసుకొచ్చింది, నీకోసమే కదా అన్నీ అనబగీయటానికి ప్రతి అవసరము కూడా దేవుడు తీర్చాడు. ఆనాడు ఏముందండి? ఆకులు కట్టుకున్నారు ఆదము హవ్వ ఏం కట్టుకున్నారండి? ఆకులు, అంజరపు ఆకులు కట్టుకున్నారండి చిక్కు దాచిపెట్టుకోవటానికి. ఇప్పుడు నువ్వేం దాచిపెట్టుకోవటానికి? రకమైన బట్టలు ఇచ్చాడు దేవుడు, రకమైన ఆహారం ఇచ్చాడు, రకమైన లోగిళ్ళు కట్టుకోవటానికి మీకు ఎంతో ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు రకమైన జాబ్ చేస్తున్నావు, రకమైన పనులు చేస్తున్నావు, మంచి వ్యాపారాలు చేస్తున్నావు. నువ్వు నడిచే ప్రతి తోవలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. నువ్వు సైతాన్ మాటలే వింటున్నావు, కానీ దేవుడి మాట నువ్వు వినలేకుండా పోతున్నావు. నీకు సంపాదన ఇచ్చేది ఆయనే లోగిల్లో, మరి నీ కాపుదల ఉంచేది ఆయనే, నీ కంచెష్టి నీ మీదనే ఆయన ఉంటున్నాడు. కానీ నువ్వు దేవుడి మీద ఉండటము లేదు. నువ్వు దేవుడి మీద ఏనాడైతే నువ్వు ఉంటావో పరలోకం రాజ్యము ఇస్తాడు. పరలోకం రాజ్యం కావాలంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా నువ్వు మలుసుకోవాలి. నీ దారి నువ్వే నడవాలి, నీ కంటి చూపు నువ్వే మార్చుకోవాలి, నీ హృదయం నువ్వు మార్చుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉంటేనే పరలోకం రాజ్యము అంటారు. ఎందుకంటే ఆయనది కాబట్టి, పరలోకం రాజ్యం అయింది కాబట్టి. నరకం కూడా ఆయనదే. నువ్వు మాట వినకపోతే నీకు నరకంలో వేస్తాడు, అది కూడా ఆయనదే. నరకం ఆయనదే, పరలోకం ఆయనదే. నీ మంచి మనసుతో నువ్వు కలిగి జీవిస్తే నీకు రాజ్యం ఇస్తాడు, లేకపోతే నరకంలో వేసేస్తాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఆయన దగ్గరనే ఈ అన్నీ కూడా ఉండి కూడా చనిపోయి నువ్వు బతికి ఉంటేనే దేవుడు నీకు రాజ్యం ఇస్తానంటున్నా. అందరికీ వందనాలు, సలాం అలైకుం, నమస్తే.